ఒక లేఖన భాగాన్ని చదివి మనం ముందుకు సాగుదాం. ఆదికాండం 24వ అధ్యాయము. ఆదికాండం 24వ అధ్యాయము 34వ వచనం చదువుదాం. చూడండి, ఆదికాండం 24వ అధ్యాయము 34వ వచనం చదువుదాం. అతడు ఇట్లా, నేను అబ్రహాము దాసుడను, యెహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించును గనుక అతడు గొప్పవాడాయను. అతనికి గొర్రెలను, గొడ్లను, వెండి బంగారములను, దాసి జనమును, ఒంటెలను, గాడిదలను దయచేసెను. చాలు. పరిశుద్ధుడు అయిన మా ప్రభువా, ఈ చదివిన వాక్యాలను మాకు వివరించండి. మమ్మలను మీ మాటల చేత తృప్తిపరచుమని, ఇనే చెవు గ్రహించే హృదయాలు మా అందరికీ దయచేయమని మీ కృప కలిగిన హస్తాలకు అప్పచెప్పుకుంటూ, కోడిక ప్రారంభం నుంచి ముగింపు వరకు మీ సన్నిధి మాకు తోడుగా ఉంచాలని మీకే మహిమ చెల్లిస్తూ, ఈ మా మనవులు, మా ప్రార్థన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. చదవబడిన లేఖన భాగం ఆదికాండం 24వ అధ్యాయం 34-35 వచనాలు కలిసి ఉన్నాయి, మనం చదివాం. ఎలియాజరు, అబ్రహాం దాసుడైన ఎలియాజరు లాబాను దగ్గరికి తన కుమారుడైన ఇస్సాక్కి భార్యని తీసుకుని రావటం కొరకై ఆయన వెళ్ళినప్పుడు ఈ పలికిన మాటలు, ఆ సందర్భాన్ని మనం చదివాం అన్నమాట. లాబానికి చెప్తా ఉన్నాడు, నేను అబ్రహాము దాసుడను, నా యజమానుణ్ణి యెహోవా బహుగా ఆశీర్వదించాను అని చెప్తా ఒక మాట అన్నాడు. యెహోవా నా యజమానుడైన అబ్రాహామును ఆశీర్వదించను గనుక అతడు గొప్పవాడాయను. ఇది మన సబ్జెక్టు. దేవుడు ఆశీర్వదించాడు కాబట్టి గొప్పవాడాయను. దేవుడు ఆశీర్వదిస్తేనే మనం గొప్పవాళ్ళు అవుతామా అని అంటే అవుతాం, అంతే. ఈ సృష్టికర్త అయిన దేవుడు మనిషిని ఆశీర్వదించాడంటే అతడు గొప్పవాడవుతాడు. అయితే అన్ని విషయాలలో ఆశీర్వదించాడంట. అన్ని విషయాల్లో గొప్పగానే ఉన్నట్లుగా ఉన్నాడు అబ్రహాం. బైబిల్లో మనం చూస్తూ ఉంటే ఇప్పుడు జరిగిన తరానికి కానీ, ఇప్పుడు జరుగుతున్న తరంలో కానీ, రాబోయే తరంలో కానీ భూమి మీద భక్తులు అనబడిన వారందరికీ నమూనాగా ఉంటాడనమాట, మాదిరిగా ఉంటాడు అబ్రహాం. మంచి విశ్వాస వీరుడు అనమాట. దేవుణ్ణి ఆరాధించే విషయంలో, దేవుణ్ణి గణపరిచే విషయంలో, దేవుణ్ణి హెచ్చించే విషయంలో దిట్ట ఆయన కుమారుని అడిగితే కూడా ఇవ్వటానికి ఎనుగుదీయలేదు, అటువంటి వ్యక్తి అన్నమాట. ఇప్పుడు అబ్రహాము ఆయన గొప్పవాడయ్యాడని తన దాసుడైన ఎలియాజరు చెప్తున్నాడు అనమాట. నా యజమానుణ్ణి బహుగా ఆశీర్వదించాను గనుక అతడు గొప్పవాడాయను. వినండి, దేవుడు ఆశీర్వదించాడు కాబట్టి గొప్పవాడయ్యాడంట అబ్రహాం. మనల్ని కూడా ఆశీర్వదిస్తే మనం గొప్పవాళ్ళు అవుతాం. మనం ఆశీర్వదించబడాలి, మనం గొప్పవారు అవ్వాలి. గొప్పవారు అవ్వటం అంటే ఏదో 4 రోజుల్లో ఏదో 4 బిల్డింగ్ కట్టుకోవటం, 4 రోజులు 4 కార్లు కొంటేనో, 4 రోజుల్లో ఏదన్నా గొప్పగా ఏదన్నా సాధిస్తేనో అది అని మనం అనుకుంటాం. కానీ బైబిల్ గ్రంథంలో గొప్పవాడంటే అసలు ఎలా ఉంటాడు, ఏ రీతిగా ఉంటాడో ఆ విషయాలు మనకు బోధ చేస్తూ ఉంది వాక్యం. అబ్రహాము మరి భౌతికంగా చూస్తూ ఉంటే ఆయన కాడ ఎండి ఉంది, బంగారం ఉంది, పశువులు ఉన్నాయి, ఒంటెలు ఉన్నాయి, గాడిదలు ఉన్నాయి, దాసి పనివారు ఉన్నారు. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎలా వచ్చినాయి అని అంటే మరి సంపాదించుకున్నవాడు కాకుండా మరి ఇంటి దగ్గరున్న పనివాడే చెప్తున్నాడు అన్నమాట, సాక్ష్యం చెప్తున్నాడు. మా యజమానునికి ఎట్లా వచ్చింది అని అంటే అది ఎవరి కాడ తీసుకొచ్చింది కాదు, ఏ రీతిగా తెచ్చింది కాదు, కానీ
దేవుడే ఆశీర్వదించాడు, దేవుడే గొప్పవాడిగా చేశాడు కాబట్టి మా యజమానుడు అట్లా అయ్యాడని చెప్తున్నాడు అనమాట. వాస్తవం. మనల గురించి మనం సాక్ష్యం చెప్పుకోవటం కంటే కూడా అసలు మనల గురించి ఇతరులు సాక్ష్యం చెప్పడంలోనే గొప్పతనం ఉంది. అదే చెప్తున్నాడు అనమాట. నా యజమానుని అబ్రహాము ఆయన మా యజమానుడు, ఆయన ఆశీర్వదించాడు కాబట్టి, ఆయనకి గొర్రెలు గొడ్డలు దాసదాసులు అన్నీ ఉన్నాయి కాబట్టి అతడు గొప్పవాడు. ఆయన అసలు నేటి కాలంలో మనం ఆలోచన చేస్తే గొప్పవారంటే ఎవరు, గొప్పవారంటే ఎలా ఉంటారు, గొప్పవారంటే ఏ స్థలంలో ఉంటారు, గొప్పవారంటే మరి కొంతమంది ఇళ్ళ మీద మనం వింటూ ఉంటే ఆ హెలికాప్టరే ల్యాండ్ అయ్యిద్దని వింటాం. కొంతమంది ఇళ్ళల్లో మరి అంత బంగారమే ఉంది అని మనం వింటూ ఉంటాం. కొంతమంది ఒంటి నిండా బంగారం ఉంది అని మనం వింటాం. కొంతమందికి ఆస్తులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాళ్ళు గొప్పవారు, మనం తక్కువవారము అని ఈ లోకంలో మనుషులు అనబడిన మనం అంతా అట్లా అనుకుంటాం అన్నమాట కదా. మన ఇంటి ముందు ఒక చిన్న సైకిల్, డొక్కు సైకిల్ ఉండి మనం దారిని వెళ్ళేటప్పుడు ఒక ఇంటికాడ ఒక కారు ఆగి ఉంటే ఇప్పుడు మనం ఏం పోల్చుకుంటామంటే వాళ్ళు గొప్పవారు, మనం తక్కువవారు అని అనుకుంటాం. కాబట్టి కొంతమంది ఏమనుకుంటారంటే వాళ్ళు పెద్ద చదువులు చదివారు, మనం తక్కువ చదివాం కాబట్టి వాళ్ళే గొప్పవారు అని మనం అనుకుంటాం. ఇది ఈ సమాజం అంచనేసిద్ది అన్నమాట. వాస్తవంగా సమాజం అంచనా. ఒక ఆయనకు 100 ఎకరం పొలం ఉంది, మనకు ఒక 1/2 ఎకరం కూడా లేదు అనుకో, అప్పుడు ఎవరు గొప్పవారు కాకపడతారు? ఉండవాడే కదా, ఉన్నవాడు గొప్పవాడు పడతాడనమాట. కానీ ఇప్పుడు సమాజం వేసే అంచనా వేరు, బైబిల్ వేసి అంటే ప్రభువు వేస్తున్న అంచనా వేరు అన్నమాట. ఈయన మనల్ని గొప్పవాడు అని ఏ విషయంలో అంటాడు? దేవుడు మానవులను చూసి మీరు గొప్పవాళ్ళు, ఇతను గొప్పవాడు అని ఎప్పుడు చెప్తాడు అని అంటే మనం కొన్ని దానికి ఆన్సర్లు చూద్దాం. బైబిల్లో నుంచి కొన్ని లేఖనాలను మనం జ్ఞాపకం చేసుకుందాం. మరి ఈ కుటుంబం మనల్ని పిలిచి ప్రభువుని మహింపరచాలని, ప్రభువుని స్తుతించాలని మరి మనల్ని ఆహ్వానించి ఉన్నారు. మంచిది. మరి కుటుంబీకులు కూడా అందరూ కూర్చోవటం చాలా గొప్ప సంగతి. మైక్ శబ్దంతో ఉన్నవారు దేవుని వాక్యం వినటం కూడా గొప్ప సంగతి. ఎందుకంటే దేవుని వాక్యం మనకి జీవాన్ని కలుగజేసేది కాబట్టి, దేవుని వాక్యం మనకు అవసరం కాబట్టి, మరి ఆయన చేసిన మేలులు ఉపకారములు వాళ్ళు తలపోసుకొని వాళ్ళు జ్ఞాపకం చేసుకొని బహిరంగంగా మరి స్తుతి కోడికను ఏర్పాటు చేశారు. ఆయన చేసిన కార్యాలు అవి చాలా గొప్పవి. వాటిని వివరించి చెప్పేదని అనుకుంటున్నా అవి లెక్కకు మించి ఉన్నాయి అని కూడా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. మరి రాత్రి మరి కొన్ని విషయాలను మనం జ్ఞాపకం చేసుకుందాం. మీ మైండ్ అటు ఇటు బాగునేయకుండానే ఒకే ట్రాక్ మీద, ఒకే లైన్ మీద మనం ధ్యానం చేద్దాం. విశ్వాసాన్ని నమ్మకత్వం గురించి చెప్పను, నమ్మకత్వాన్ని రక్షణ గురించి చెప్పను, రక్షణాన్ని రాకడ గురించి చెప్పను, అయ్యేం కాదు. కానీ ఏదైతే తీసుకుంటున్నామో అదే సబ్జెక్ట్ మీద మనం అట్లా సాగిపోతూ ఉన్నాం. ఏమిటి మన సబ్జెక్టు అని అంటే, మన పాఠం ఏమిటి అని అంటే, అబ్రహాము గొప్పవాడైపోయాడు. ఏ విషయంలో గొప్పవాడయ్యాడంటే భౌతికంగా ఆయన కాడ లేని వస్తువు అంటూ లేదు, లేని పశువు అంటూ లేదు, అన్నీ కలిగిన వాడు అన్నమాట. భూములు అన్నీ కలిగిన వాడు. అందుకని నా యజమానుడు గొప్పవాడు అని ఎలియాజరు చెప్తున్నాడు. మరి నేటి కాలంలో అసలు గొప్పవారంటే ఎలా ఉంటారు ఆ విషయాలను ఇప్పుడు మనం ధ్యానం చేస్తున్నాం. అంతే, ఏం లేదు, కలిపి చెరిపెట్టి బోధ ఏం కాదు. అసలు గొప్పవాడంటే ఎవడు? మెన్నిండా బంగారం వేసుకొని 5 ఏళ్ళకి 5 ఉంగరాలు పెట్టుకున్న వాళ్ళు గొప్పవాళ్ళ, లేకపోతే అసలు ఏమి లేనివాడు గొప్పవాడు అవుతాడా అనే ఈ విషయాలు మనం ట్రాలీ చేసుకుంటున్నాం అనమాట. అసలు బైబిల్ ఏం చెబుతుంది, మన అంచనాలు ఎలా ఉన్నాయి చూద్దాం. ఒక్కొక్క రెఫరెన్స్, ఒక్కొక్క మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎవరు గొప్పవాళ్ళు అవుతారు? దేవుడు ఏం చెప్తున్నాడు మనకి, ఈ రాత్రి ఏం బోధ చేస్తున్నాడు ప్రభు, మనం ఆ విషయాలు జాగ్రత్తగా మనం ఆలోచన చేద్దాం. ఒక్కొక్క మాటను నేను మీ దృష్టికి తీసుకుని వస్తాను. ఇప్పుడు అబ్రహామును గురించిన సంగతులు మనం చదివాము. మరి దానికి సంబంధించిన రెఫరెన్స్లు కూడా మనం ఇప్పుడు చూద్దాం అన్నమాట. మన పాఠం ఏంటంటే, ఎవడు గొప్పవాడు, అంతేనా? ఎవరు గొప్పవారు ఈ భూలోకంలో? ఎవరు గొప్పవారు? ఇదే కదా అసలు.
ఇప్పుడు పందాలు కూడా చాలామంది ఇదే వేసుకునేదే. ఎవరు గొప్పవారు తెలుసుకుందాంరా, ఎవరు బలవంతులు తెలుసుకుందాంరా అని దీని మీద మర్జన పడుతుంది అనమాట. ఓటింగ్ టైంలో కూడా, ఎలక్షన్ టైంలో కూడా నీ బలం ఎంత, నా బలం ఎంత, నువ్వు గొప్పవాడు నేను గొప్పవాడు తెలుసుకుందాంరా అన్నట్లుగా ఇదే సరిపోతుంది కూడా. చదువులోనైనా, ఉద్యోగంలో అయినా, వ్యాపారంలో అయినా సరే ఎవరికి వాళ్ళే గొప్ప అని అనుకుంటున్నాం. మరి చాలా మనకంటే ఎక్కువ ఉంటే అది గొప్ప అనుకుంటున్నాం. బైబిల్ ఏం చెబుతుంది? మనం లేఖనాల్లోకి వెళ్దాం త్వరగా కొద్ది నిమిషాలు దేవుని వాక్యం ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం. ఎవడు గొప్పవాడు? బైబిల్ ఏం చెప్తుంది, ప్రభు ఏం చెప్తున్నాడు? మత్తయి సువార్త 5వ అధ్యాయం వచనం మరి 19 చదువుదాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము వచనం 19 చదువుదాం. చూడండి. కాబట్టి ఈ ఆజ్ఞలలో ఒక్కదానినైనను మీరి మనుషులకు అలాగూ చేయి బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యములో మిగులు అల్పుడనబడెను. అయితే వాటిని గైకొని బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యములో. ఇప్పుడు గొప్పవాడు అన్న మాట మనకి ఇక్కడ కనపడతా ఉంది. ఇదే కదా మన సబ్జెక్టు, అదే. ఇక అబ్రహాము గొప్పవాడు అయ్యాడా కాలేదా? అయ్యాడు. అన్నీ ఉన్నాయి కాబట్టి ఆయన గొప్పవాడు. మరి క్రొత్త నిబంధనలకు వచ్చేసరికి యేసుక్రీస్తు ప్రభు ఆయన గొప్పవాడెవడో, ఎలా ఉంటాడో ఆ మాటను చెప్పేశాడు అనమాట. ఆయన ఈ ఆజ్ఞలలో ఇంకా మీరు ఇంకా ముందుకు సాగి ఇంకా వాటిని బోధించువాడెవడో, అంటే దేవుని ఆజ్ఞలు, దేవుని మాటలు బోధించేవాడు అల్పుడవుతాడు. అంటే అతను కూడా కొంత గొప్పవాడు అని చెప్పాడు. అర్థమవుతుందా? ఇప్పుడు ఈ వాక్యం నేను చెప్తున్నాను కదా, బైబిల్లో నుంచి ఈ వాక్యం చెప్తా ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభువారు మంచివాడు, ప్రేమ కలిగిన వాడు, సాత్వికుడు, దీనుడు, ఆయన కృపాభరితుడు, కృపాసహితుడు, ఆయన సాత్వికం కలిగిన వాడు, ఆయన క్షమించేవాడు. ఇవన్నీ ఒక వ్యక్తి బోధ చేస్తూ ఉన్నాడు. మంచిదా కాదా? యేసుప్రభుని గురించి మంచి మాటలు చెప్తూ ఉన్నాడు. మరొక వ్యక్తి యేసుప్రభుని గురించి చెప్పటమే కాకుండా యేసుప్రభులాగా జీవిస్తూ ఉన్నాడు. ఇప్పుడు వీళ్ళిద్దరు ఎవరు దట్ట చెప్పండి, మీరు చెప్పాలా? తెలివికి విన్నారా? 2 మాటలు విన్నారా? మళ్ళీ చెప్తా, విన్నాడు జాగ్రత్తగా. మైండ్ ఇక్కడే ఉండాలి. ఒక వ్యక్తి యేసుప్రభుని గురించి ఉన్నట్లుగా స్పష్టంగా ఉన్నది. ఆయన ప్రేమామయుడు, ఆయన నీతి కలిగిన వాడు, ఆయన పరిశుద్ధుడు అని ఇటువంటి ప్రసంగాలు చాలా చేస్తూ ఉన్నాడు అనమాట. యేసుప్రభుని గురించి అద్భుతంగా వివరిస్తూ ఉన్నాడు. మరొక వ్యక్తి ఏంటంటే ఏదైతే వివరిస్తూ ఉన్నాడో అది పాటిస్తా వివరిస్తూ ఉన్నాడు అనమాట. అది అప్లై చేసుకొని యేసుప్రభు ప్రేమ కలిగిన వాడైతే ఈయన కూడా ప్రేమ కలిగే జీవిస్తా పాటిస్తా ప్రకటిస్తూ ఉన్నాడు. ఒక ఆయనేమో ప్రకటిస్తూ ఉన్నాడు. వీళ్ళిద్దరు ఎవరు గొప్పవాళ్ళు మీరు చెప్పండి? పాటించి ప్రకటించినోడు గొప్పవాడా, లేకపోతే పాటించుకుంటూ ప్రకటించినోడు గొప్పవాడా? ముందు ఆయన గొప్పవాడా, తర్వాత ఆయన గొప్పవాడా? తర్వాత ఆయన గొప్పవాడు అన్నమాట. ఇది ఇప్పుడు గొప్పవాడు ఎవరు అనంటే దేవుని ఆజ్ఞలో బోధించటమే కాకుండా వాటి ప్రకారం నడిచేవాడు. ఏమంటే ఈ భూలోకంలో ఇందాక నేను చెప్పాను కదా, ఎవరు గొప్పవారు ఈ భూలోకములు అనంటే దేవుని వాక్యాలు, దేవుని నీతిని తూచ తప్పకుండా ఆచరించేవాడు గొప్పవాడు అండి. వాడు మీసం మెలయాలి అంతే. కొంతమంది మీసం మెల్లేస్తుంటారన్నమాట, తొడదరుతుంటారనమాట. ఎవరో రాండి చూసుకుందామనండి. ఏముందాడే చూడటానికి? నువ్వు పుల్లుకు దాగి ఉండవు, ఇంక చూసేది ఏముంది? ఇంక అక్కడ ఏమి లేదు, అయిపోయిన తర్వాత కూడా ఊరకు బుసలు కొడుతున్నారన్నమాట. అయిపోయింది. పరిశుద్ధతను పోగొట్టుకొని ఇంకా సవాలు విసురుతున్నారు. సొసైటీలో పేరు పోగొట్టుకొని నేమ్ లేకుండా, మంచి పేరు లేకుండా, ఇవన్నీ లేకుండా మనం ఎన్ని ఉన్నా కానీ గొప్పవారం కాలేము. బైబిల్ గ్రంథంలో రాయబడిన మాటలు ఏంటంటే ఆ భూమి ఆకాశం సముద్రాన్ని మొత్తాన్ని కలుగు చేసిన సృష్టికర్త దేవుని వాక్యాలు, ఆయన నీతి సూత్రాలు మనం పాటించినప్పుడు గొప్పవారు అవుతాం. కిలో బంగారం ఉంటే గొప్పవాడు అని ఈ లోకం చెప్పింది, భూలోకం చెప్పింది. 100 ఎకరం పొలం ఉంటే ఆయన గొప్పవాడు అని
ఈ లోకం చెప్పింది. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చెప్తున్నాడంటే, నా మాటలు ఆచరించి వాటిని ప్రకటించేవాడు గొప్పవాడు అవుతాడండి. ఇది మనకి ఈ రాత్రి ప్రభు మనకి ఈ పాఠం నేర్పిస్తున్నాడు. దేవుని ఆజ్ఞలో, అవి ఇంట్లోనైనా వీధిలోనైనా ఎక్కడైనా సరే, మనం ఉన్నది ఉన్నట్లుగా దేవుని ఆజ్ఞలు మనం తూచ తప్పకుండా కానీ మనం పాటించగలిగితే వారే గొప్పవారు, వారే అధికులు అవుతారనమాట. ఇప్పుడు మనం ప్రశ్న వేసుకోవాలా, ఇంతకాలం నేనేదో అది లేదు కాబట్టి నేను పేదవాడిని, అది లేదు కాబట్టి మనం తక్కువలో అనుకుంటున్నాము అనే ఆలోచన రావచ్చు. అట్లేం కాదో, దేవుని వాక్యం మనకు చెప్తుంది, దేవుని ఆజ్ఞలు ఉల్లంఘించకుండా ఆయన మీతో చెప్పినదే చేయండి అని రాయబడిందా లేదా, అదే ప్రకారంగా నడిచినవాడు గొప్పవాడు అవుతాడండి, అంతే. మరి ఇది సవాల్ అంటే ఇదే. మరి ఇక ఇప్పుడు దీనికోసం మనం ప్రయత్నం చేయాలా, దీనికోసం మనం పరిగెత్తాలా, దీనికోసం మనం ధ్యానం చేయాలా. దేవుని ఆజ్ఞల ప్రకారంగా, దేవుని శాసనాలు, కట్టడాలు, విధులు ఇవన్నీ మనం తూచ తప్పకుండా ఎవరైతే ఆచరిస్తారో, ఎవరైతే వాటి గురించి మాట్లాడతారో వారు గొప్పవారు. కానీ వీటిని ఉల్లంఘించి, వీటిని తప్పుదారి పట్టించి, వీటిని లెక్క వేయకుండా, దేవుని ఆజ్ఞను లక్ష్య పెట్టకుండా, దేవుని వాక్య ప్రకారంగా నడవకుండా, అవునంటే అవును, కాదంటే కాదన్నట్లుగా బ్రతకకుండా, ఒకవేళ మనం ఏమి కలిగి ఉన్నప్పటికీ అతడు గొప్పవాడు కాలేడు అని బైబిల్ చెప్తుంది. నా మాట కాదు. శాస్త్రులు, పరిశీలు అక్కడ చాలామంది అనేకమైన సందర్భాలు ప్రభువును శోధించారు. ఈ ప్రసంగం కొండ మీద జరుగుతుందన్నమాట. మీరు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మొదటి వచనంలో చూస్తే, ఆయన ఆ జనసమూహం చూసి కొండ ఎక్కి కూర్చుండగానే రాయబడింది. 8వ అధ్యాయంలో కొండ దిగాడు. కొండ మీదకి వచ్చిన ఆ ప్రజలకు ఆయన ప్రసంగం చేస్తామన్నాడు. ఒట్టొట్టి మాటలు కాదు, మాటలు చెప్పటమే కాకుండా చెప్పిన దాని ప్రకారంగా నడిచిన వాడు గొప్పవాడు. ప్రార్థన పోవటం గొప్ప సంగత, ప్రార్థన పోయి పరిశుద్ధంగా బ్రతకడం గొప్ప సంగతి? మీరు చెప్పండి. దీంట్లో 2 పాయింట్లు ఉన్నాయి అన్నమాట. పోవచ్చు, పోవటం కూడా గొప్ప అన్నట్టుగానే ఉంటుంది. కానీ మరి ఎక్కువగా గొప్పవారు ఎవరు అవుతారంటే, ప్రార్థనకు పోయి పరిశుద్ధంగా జీవించేవారు గొప్పవారు. ప్రభువుని నమ్ముకొని ఏ తప్పు లేకుండా బ్రతికేవాడు గొప్పవాడు. నీకు రేపొద్దు నేను పనికొస్తాను పో అని ఆ మాట ప్రకారంగా, రేపొద్దు నేను నీకు ఇస్తాను పో, నేను వస్తాను పో, వస్తేను అనుకోపో అని నువ్వు అన్నదన్నట్లుగా నెరవేర్చా ఉంటే నువ్వే గొప్పవాడు, నువ్వే గొప్పదానివి. ఇవన్నీ లేవు, ఇవన్నీ దిగజారిపోతున్నాయి, ఇవన్నీ వాగుని పడి కొట్టుకుని పోయినట్లుగా ఉన్నాయి. అవునంటే అవును, కాదంటే కాదు. ఇది ఆచరించిన వాడే గొప్పవాడు. బైబిల్ గ్రంథం అదే మనకు చెప్తుంది. ఎవరు గొప్పవారు? యేసుక్రీస్తు ప్రభు ఆయన మనకు రాయించిన లేఖనాలు చూడండి, ఎంత గంభీరంగా ఉన్నాయో, ఎంత ఆశ్చర్యాన్ని కలుగజేస్తున్నాయో చూడండి. ఏమి చింతపడొద్దు, వాళ్ళ ఇంట్లో ఇది ఉంది, మా ఇంట్లో ఇది లేదు, వాళ్ళకి అంత ఉంది, మాకు ఇంత లేదు అని ప్రభు దాని గురించి మనల్ని అసలు పోల్చట్లేదు, దాని గురించి అసలు అడగట్లేదు. ఈ నీతి సూత్రాలను మనం పాటించడానికి ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఉన్న చోటనే మనం పాటించుకుంటూ ఉంటే చాలా. నువ్వు గొప్పవాడు అవుతావు, నువ్వు గొప్పదాని అవుతావు, అంతే. ఎవరు గొప్పవారు? ఇప్పుడు అబ్రహాంకి భౌతికంగా అన్నీ ఉండేయండి. ఆయన ఆశీర్వదించాడు. ఆయన పద్ధతి వేరు, ఆయన భక్తి వేరు. ఆయన అన్ని విషయాల్లో ఆశీర్వదించాడు. చాలా ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ మనకు కూడా ఉంటే మనం గొప్పవారు అవుతామని కాదు, అది కాదు చెప్తుంది ఆయన. 318 మంది పనులు ఉన్నారు. మన ఇంటికాడ ఒక్క లేడు కాబట్టి ఇప్పుడు మనం గొప్పవాళ్ళం కాదు అని అనుకోకూడదు. దానికి ముడిపెట్టట్లేదు ప్రభు. ఈ ఆజ్ఞలు పాటించిన వాడు గొప్పవాడు. అర్థమవుతుందిగా? ఆజ్ఞలు పాటించిన వాడు గొప్పవాడు. బైబిల్ అంతే చెప్పిందిలయ్యా. బైబిల్ చెబుతుంది, యేసు ప్రభు చెప్పాడు, అవన్నీ మనం ఏడ పాటిస్తాము అని అంటే నువ్వు గొప్పవాళ్ళు కాలే. మనం పాటించినోడు గొప్పవాడు అవుతాడు. పరిగెత్తమంటే కదా బాధ, ఏమంటే బరువు నెత్తిన పెట్టుకోమంటే కదా బాధ. ఏమన్నా తపస్సులు, ఉపవాసాలు ఏదైనా చేయండి అంటే కదా బాధ. అవన్నీ ఆయన చెప్పట్లేదన్నమాట.
వాక్య ప్రకారంగా నడిచిన వారు, దేవుని ఆజ్ఞల ప్రకారం ఎవరైతే ప్రవర్తిస్తారో వారు గొప్పవారు, అంతేక. అయితే ఈ సమాజం అటువంటి వాళ్ళని మనం చూసి తక్కువ అంచనా వేయచ్చు, ఏముందలే అని అనుకోవచ్చు. కానీ వాళ్ళు చాలా గొప్పవారు అని బైబిలే, ప్రభువే స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఇక మనం ఇచ్చేది ఎంత, ఈయన ఎంత అండి, ఇక మనం ఇస్తే ఎంత లేకపోతే ఎంత. ఈ లోకం కంటికి కనబడే దానికి మాత్రమే మార్కులేసిద్ది. సమూయేలు భక్తుడు దావీదుల ఇంటికి పోయినప్పుడు, రాజుగా ఎన్నిక చేయడానికి పోయినప్పుడు, అక్కడ ఉన్న పెద్ద పెద్దోళ్ళని చూసి, వాళ్ళ అన్నలను చూసి, ఎత్తును చూసి, ఇలా పర్సనాలిటీని చూసి, వారి యొక్క బలాన్ని చూసి, యెహోవా ఇతన్నే ఏర్పరచుకుని ఉండొచ్చు, ఇతడే కాబోలు అని అనుకున్నాడు. కానీ ప్రభు ఏమన్నాడు, నువ్వు అతని రూపమునైనను అతని ఎత్తునైనను లక్ష్య పెట్టకొద్దు. మనుషులు లక్ష్య పెట్టు, వాటిని యెహోవా లక్ష్య పెట్టాడు. నేను అతన్ని త్రోసివేశాను, నేను హృదయాన్ని ఆంతర్యాన్ని చూసేవాడను. ప్రభు చెప్తున్న మాట, హృదయం ఆంతర్యాన్ని చూస్తాడు. కానీ ఈ భూలోకంలో ఉన్న ప్రజలేమో భౌతిక కంటికి కనిపడేది మాత్రమే వారు చూస్తారు. సమయాలు ఆడికి వెళ్ళాడు, కానీ వాళ్ళ మనస్తత్వం ఎట్లుంటుందో, వాళ్ళ హృదయాలు ఎలా ఉన్నాయో ఆ సంగతి పసిగట్టలేకపోయాడు. కానీ నేత్రాలతోనే ఆయన చూడగలిగాడు అనమాట. వారి యొక్క ఎత్తు, వారి యొక్క బలాన్ని అది మాత్రం చూడగలిగాడు, కానీ వాళ్ళ హృదయాలను చూడలేకపోయాడు. కానీ అంతరంగాన్ని పరిశీలించి పరీక్షించగలిగిన ప్రభు వెంటనే స్పందించి సమయాలతో చెప్పాడు, ఏం సమయాలు ఏంది వాళ్ళని చూసి నువ్వు వీళ్ళేని అనుకుంటున్నావా ఏంది, అసలు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కాదు అని అన్నాడు ఆయన. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కాదు. యెషయాకి 8 మంది కుమారులు. అప్పటికి దావీదు చిన్నవాడు, గొర్రెలు కాసుకుంటూ ఉన్నాడు అనమాట. ఎదురుగున్న వాళ్ళని చూసి వీళ్ళే ఉంటారు అని అనుకున్నాడు అనమాట. అంటే మానవు నైజం అట్టుంటుంది అనమాట. మానవులు అటువంటి అంచనేస్తారు. కానీ ప్రభు చెప్పాడు, నేను వీళ్ళని ఎవరిని నేను ఏర్పరచుకోలేదు, వీళ్ళెవరు కూడా నాకు సరిపోయిన వారు కాదు అని ఎక్కడో ఫలానా ఉన్న వ్యక్తిని ఎన్నుకున్నాడు అనమాట. అందుచేత మనకేం అర్థమవుతుంది అని అంటే, ఈ లోకం ఏదో మనం చూసి చెప్పుకోవాలని మెచ్చుకోవాలని అది కాదు. ప్రభు మెచ్చుకునేవాడే గొప్పవాడు, కానీ మనుషులు మెచ్చుకునేవారు కానే కాదు. ప్రభు మెచ్చుకుంటే మనం గొప్పవాళ్ళం. అందుచేత ఈ రాత్రి మనం మొదటి మాటగా ఏమి నేర్చుకుంటున్నాము అని అంటే, దేవుని ఆజ్ఞల ప్రకారం నడిచేవాడే చెప్పండి గొప్పవాడు, అంతేకా. దేవుని ఆజ్ఞల ప్రకారం నడిచేవాడే గొప్పవాడు. దేవుడు ఏం చెప్తున్నాడో, ఏమిటి దేవుని ఆజ్ఞలు? ఎదుటి వారిని ప్రేమించాలి, ఇది దేవుని ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించాలనేది దేవుని ఆజ్ఞ. ఇది నువ్వు పాటించావంటే గొప్పవాళ్ళు అవుతాం. నీ పొరుగువాడిది ఏది ఆశింపరాదు, ఆ విషయంలో నువ్వు కానీ నియమం కలిగి ఉన్నావంటే గొప్పవాడు, గొప్పదాని అవుతావు. ఆత్మతో సత్యంతో ఈ సృష్టికర్తన దేవుని మనం ఆరాధించాలి. ఆ ఆజ్ఞ ప్రకారంగా, ఆ మాట ప్రకారంగా నడిచేవంటే మనమే గొప్పవారు. దేవుని ఆజ్ఞలు ఉన్నది ఉన్నట్లుగా మనం ఎప్పుడైతే పాటిస్తామో అప్పుడే మనం గొప్పవారు అండి. కొండ మీద ప్రసంగం చేస్తా ఆయన కొన్ని మాటలు పలికాడు అన్నమాట. నీతి కొరకు ఆకలి దప్పుగలవారు ధన్యులు. నీతి కొరకు ఆకలి వేసింది, కానీ దాంట్లో కానీ నీతిగా ఉంటే చాలు, వారు గొప్పవారు అవుతారు. వారు తృప్తిపరచబడదురు. సాత్వికులు ధన్యులు అని అన్నాడు. సాత్వికం అని అంటే ఓర్పు, తగ్గింపు, దీనత్వం. భూమి మీద మిక్కిలి సాత్వికుడు అనే మోషని గురించి రాయబడింది. ఇశ్రాయేలీయులు ఎంతో కష్టపెట్టారు, ఎంతో శోధించారు. ఆయనను ఆయన కంట్రోల్ చేసుకుంటే ఆయన చాలా తగ్గింపు, వినయం కలిగి ఉన్నాడు. సాత్వికులు ధన్యులు. వచ్చిన వాళ్ళు కూర్చొని, మౌనం కూర్చోండి. సాత్వికులు ధన్యులు. సాత్వికం, దాన్ని గురించి పాటించటం, దాని గురించి ఆచరించటం, ఇవి మనం చేసినప్పుడు మనం గొప్పవారు. సాత్వికం. హృదయ శుద్ధి గలవారు ధన్యులు అని అన్నాడు. అదే అధ్యాయంలోనే పై మాటలు రాయబడ్డాయి అంటే, హృదయ శుద్ధి గలవారు ధన్యులు. శుద్ధి కలిగి ఉండటానికి ప్రయత్నం చేసే ఉంటే నువ్వే గొప్పవాడు, నువ్వే గొప్పదానం అవుతావు. ఇంటిని శుద్ధి చేస్తున్నాం, పంటలు శుద్ధి చేస్తున్నాం, పళ్ళు శుద్ధి చేస్తున్నాం ప్రతిరోజు. ఈ లేటుకి ఎందుకు వచ్చారు, ఎందుకని మధ్యలో ఇదంతా వచ్చిన వెనకబడి రావటమే రాంగు తెలుసా మీకు?
వచ్చిన వాళ్ళు మౌనం కూర్చోవాలి అంతే. అంత అధికారం లేదు ఇప్పుడు వచ్చి నాకు అది ఇది అనటానికి లేదే. మీకంటే బాధ ఉండొచ్చు. వెనకొచ్చిన వాళ్ళు గమ్మును కూర్చోవటమే, ఇక సర్దుకోండి అనే అధికారం కూడా లేదు. ఇంకా అదే తప్పు అయితే రెండో తప్పు అన్నమాట, మళ్ళీ ముందు సర్దుకోమంటాం. ఇప్పుడు చూడండి, మళ్ళీ నా ప్రసంగం కూడా బ్రేక్ పడింది. మళ్ళీ సరే మాట్లాడద్దు. ఏనండి, ఎవరు గొప్పవారు అని అంటే ఆయన కొండ మీద ప్రసంగం చేస్తా ఉన్నాడు అనమాట. హృదయ శుద్ధి గలవారు వారు గొప్ప వాళ్ళు అవుతారు. హృదయ శుద్ధి కలిగి ఉండటానికి ప్రయత్నం చేస్తే గొప్ప వాళ్ళు అవుతాం. ఇంటిని శుద్ధి చేసుకుంటూ ఉంటాం, కానీ మన హృదయాన్ని కూడా శుద్ధి చేసుకోవాలండి. అదే గొప్ప సంగతి. అసలు చాలామందికి ఇంటిని శుద్ధి చేసుకోవటం తెలుసు, కానీ హృదయంలోకి సాతాను పెట్టి ఆలోచనలు వాటిని రానేయకుండా వాక్యం చేత ప్రార్థన చేత మనం శుద్ధి చేసుకుంటూ ఉంటే ఇది గొప్ప సంగతి. ఈ విషయాల్లో మనిషి గొప్పవాడవుతాడు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు అని అన్నాడు. సమాధానపరచుట, చెప్పిన మాటకు ఆన్సర్ ఇవ్వట, లేకపోతే ఇద్దరు వ్యక్తులు పోట్లాడుకుంటే మధ్యలో పోయి వారికి న్యాయం తీర్చుట, ఈ కార్యక్రమాలు జరిగించినోడు గొప్పవాడు అవుతాడు. కానీ నువ్వు పోయినాక తగాది ఎక్కువైతే నువ్వు ఎట్ట గొప్పదానం అవుతావు చెప్పు? కొంతమంది పోయేసరికి చిన్న చిన్న తగాదే అవుతాడు అనమాట. వీళ్ళు పోయిన తర్వాత అది పెద్దగా అయింది అనమాట. దానికి కొంచెం ఏదో ఉప్పు కారకత్త వేస్తే మంటో ఏదో తిక్కరేసినట్టుగా అయింది అనమాట. నువ్వు పోయేసరికి చిన్న చిన్న వ్యవహారం జరుగుతుంది, కానీ నువ్వు పోయినాక రేగింది అది. కానీ బైబిల్ ఏం చెబుతుందంటే సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడదు. ఈ సూత్రం మనం పాటిస్తే మనం గొప్పవారు అవుతాం. ఇది మనం ఆచరించాలి. నీతి నిమిత్తం హింసింపబడేవారు ధన్యులు. నీతి నిమిత్తం, నీతి కొరకు హింస. మనం పరిశుద్ధతలు నడవాలి, నీతిగా అనుసరించాలి, నీతి సూత్రాలు పాటించాలి, నీతిగా బ్రతకాలి అని మనం సాగిపోతున్నప్పుడు మన మీద రాళ్ళు పడుతూ ఉంటే, మనం సహించే ఉంటే మనం ధన్యులు. ఆ ధన్యులు అనే మాట కాడ మనం చెప్పుకుంటున్నాం, మనం గొప్పవారు అవుతాం. సహించేవంటే మాత్రం గొప్పవారు అవుతాం. యేసుక్రీస్తు ప్రభువారు ముఖం మీద ఉమ్మేస్తే ఆయన సహించాడండి. అందుకే గొప్పవాడయ్యాడు ఆయన. అసలు చూడండి, గొప్పవాడని పిలువబడుతున్నాడు నేటికి. గొప్పవాడు యేసుక్రీస్తు ప్రభువారు, గొప్పవాడు. ఎవరు ఏమన్నా కూడా ఆయన తిరిగి అనలేదు. ఇదే గొప్ప సంగతి. ఆయన ముఖం మీద ఉమ్మేస్తే మళ్ళీ తిరిగి వేసే పరిస్థితి కాదు, ఆ పద్ధతి కాదు అది. ఆయన ఈ లోకానికి మాదిరి చూపించాడు అన్నమాట. గొప్పవాడంటే ఎలా ఉంటాడో పేతురు పత్రికలో పేతురు చెప్తున్నాడు. ఆయన దూషింపబడి బదులు దూషించలేదు. ఇదే గొప్ప సంగతి. ఈ ప్రపంచానికి నమూనా చూపించాడు, మాదిరి చూపించాడు, మార్గదర్శిగా ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఎవరు గొప్పవారు? ఒక మాట అంటే మళ్ళీ తిరిగి అనేవాడు గొప్పవాడా? ఒక మాట నిన్నంటే నువ్వు ఓర్చుకుంటే నువ్వు గొప్పదాని అవుతావు అంతే. మళ్ళీ తిరిగి నువ్వు అన్నావంటే ఇంక లేదు, అయిపోయింది అక్కడ, చెల్లికి చెల్లి అయిపోయినట్టే. అవునండి, మా వాడు అజ్ఞాని, మా వాడు ముక్కుపి అన్నాడు, మరి నీ సాత్వికవేది, నీ తగ్గింపేది నువ్వు కూడా అన్నావుగా, కాబట్టి చెల్లికి చెల్లి అయిపోయింది. ఇంక గొప్పవాళ్ళు ఎవరు? వాళ్ళిద్దరు చెప్పండి, వాళ్ళిద్దరు గొప్పవాళ్ళేనాక? కాదు. ఒక వ్యక్తి గట్టిగా మాట్లాడాడు, చేయి చేసుకున్నాడు, కానీ యువతల వ్యక్తి మౌనంగా ఉన్నాడు, ఏమనలేదు. ఇప్పుడు గొప్పవాడు ఎవరు? కొట్టినోడా కొట్టించుకునేవాడా? కొట్టించుకునేవాడు గొప్పవాడు. మళ్ళీ తిరిగి కొట్టాడంటే మాత్రం ఇది కూడా అజ్ఞానే, అంతే, ఇక అయిపోయింది, అక్కడ ఏమి లేదు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ముఖం మీద ఉమ్మేస్తే మళ్ళీ వేయగలడా? లేదా? వేయగలడా ఆయన, కానీ వేయలేదు. అందుకని ఆయన గొప్పవాడు. ఈ ప్రపంచానికి ఆయన మాదిరి చూపించాడండి. ఆయన దూషించారు. నువ్వు క్రీస్తువైతే దిగయ్య చూద్దాం, అసలు నువ్వు క్రీస్తువేనా అని అన్నారు. కొన్నిసార్లు మనల్ని కూడా అంతే అసహించుకుంటారు, హేళన చేస్తారు. నా సంగతి తెలుసా అని నువ్వు కూడా రంగులు దిగే ఉంటే ఆడేం లేదు, నీ గొప్ప సంగతి అంతా పోయినట్టే. అక్కడ మన గొప్ప సంగతి, గొప్పతనం ఏముండదు, ఇంకా దాంట్లో పోయినట్టే, ఇక అంతే. ఆయన దూషింపబడి బదులు దూషించలేదు, శ్రమ పెట్టబడి బెదిరింపక. ఎవరిని బెదిరించలేదంటండి ప్రభు? రే సృష్టికర్త నేను, ప్రభువా
ఇక్కడ కత్తులున్నాయి వేద్దామా వెళ్ళి అని పేతురు వాళ్ళు మిగతా వాళ్ళు అంటే, మీ కత్తులు వరలలో పెట్టండి అన్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారు చూడండి ఎంత మాదిరి చూపించుడు. చూడు, ఎవరిని బెదిరించలేదు, ఎవరిని ఆయన దూషించలేదు. యేసు ప్రభు ఆయన గొప్పవాడు అని చెప్పడానికి కొన్ని కొన్ని వచనాలు మనం చూస్తూ ఉన్నాం అన్నమాట. ఆయన నమ్ముకున్న భక్తులు కూడా గొప్పవారు అవ్వాలంటే ఈ సూత్రాలు మనం పాటించాల్సింది. మాటకి మాట. నీకు మైండ్ పోయింది, నీకే పోయింది మైండ్ అని అంటే ఇక అయిపోయినట్టే. పోయింది, నాకే పోయిందని పోతే అతనే గొప్పవాడు అవుతాడు అన్నమాట. ఏదైనా మొత్తానికి అన్నవాడు గొప్పవాడా, అనిపించుకునేవాడు గొప్పవాడు అంటే మనకి ఏం అర్థమవుతుంది? అనిపించుకున్నవాడే గొప్పవాడు. కానీ ఇది బైబిల్ చెప్పే మాట. కానీ ఈ లోకం ఏం చెప్తుందంటే, అసలు అట్టట్టు వచ్చావు, ఎందుకు వచ్చావు మౌనంగా, ఎందుకు అట్లా ఓర్చుకుని వచ్చావు, ఎందుకు అట్లా తగ్గించుకుని వచ్చావు, ఎందుకు ఏదో ఒకటి నువ్వు కూడా అంటరాకూడదా, చేసి రాకూడదా అని ఈ లోకం మనకు నేర్పిస్తూ ఉంటుంది. కానీ ప్రభు అట్లా చేయలేదు. తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు వెరగర గనక వీరిని క్షమించేవాడు గొప్పవాడు అండి. క్షమించేవాడు గొప్పవాడు. ఇదిగో నా విషయంలో నువ్వు ఇట్లా తప్పుదేం చేసావు, పొరపాట్లు చేసావు, చేయకూడదు చేసావు, అయితే నేను ప్రభువుని నమ్ముకున్నాను కాబట్టి నేను నిన్ను క్షమిస్తున్నాను అని అన్నా ఉంటే ఇదే గొప్ప సంగతే. ఇప్పుడు నన్ను క్షమించావు, ఎవరు నన్ను క్షమించినట్టుందా? ఎవరు నన్ను క్షమించినట్టుందా? తప్పైంది అన్నాను అమ్మ వదిలిపెట్టు అని అంటే, ఏంది వదిలిపెట్టేది అంటుంటారు. మళ్ళీ మాటి దాన్ని గోకుతుంటారు. పందికొక్కు చూసారా, పొద్దుపోయిన తర్వాత ఇట్ట అంటూ ఉంటుంది ఊరక. చూసారు కదా, అది కన్నం వేసేటప్పుడు చూడండి ఇట్ట అంటూ ఉంటుంది ఊరికి ఇంకా దాన్నే పదే దాన్నే ఊరికి ఇట్ట అంటూ ఉంటారనమాట. ఇంక వదిలిపెట్టమ్మా, ఆమెకి తీసేయమ్మా, ఇంకా వద్దమ్మా అని అంటే అసలు ఎప్పుడు ఇంకా ఆ నోరు మాట్లాడుతూనే ఉంటుంది అనమాట. ఇక అసలు ఏది క్షమించింది ఏది అక్కడ నువ్వు? ప్రభు క్షమించాడు కదా. ఎవరు గొప్పవారు? క్షమించినోడు గొప్పవాడండి. నేను అసలు ఒప్పుకోను, అసలు ఈ విషయంలో నేను అసలు ఒప్పుకోను, నాకెవరు చెప్పవద్దు అని అంటే నీ గొప్ప సంగతి గొప్పతనం ఏమి లేదు అక్కడ. పోయినట్టు పంచర్ పడినట్టే, నీ గొప్పతనానికి పంచర్ పడ్డట్టు అయిపోయినట్టే. చూడండి మన ధ్యానం ఏమిటి? ఎవడు గొప్పవాడు ఈ భూలోకంలో? ఎవరు గొప్పవారు అంటే దేవుని ఆజ్ఞల ప్రకారం ఎవరైతే ప్రవర్తిస్తారో వాడే గొప్పవాడు. అంతే, ఇంకెంతే, ఏమి లేదు. అటు ఇటు పోయే పని ఏమి లేదు. ఒకే మాట, ఆయన మాట ప్రకారం ఎవరైతే నడుస్తారో వారే గొప్పవారు. ఆ వ్యక్తి గొప్పవాడు, అంతే. ఇక తర్వాత రెండో మాటగా ఎవరు గొప్పవారు, ఏ విషయంలో గొప్పవాడు చూద్దాం. చూడండి బైబిల్ గ్రంథంలో నుంచి మత్తయి సువార్త 18వ అధ్యాయం. మత్తయి సువార్త 18వ అధ్యాయం వచనం 4 చదువుదాం. మత్తయి సువార్త 18వ అధ్యాయము వచనం 4 చదువుదాం. చూడండి. కాగా ఈ బిడ్డ వలె తను తగ్గించుకుని వాడెవడో వాడే పరలోక రాజ్యములో గొప్పవాడు. ఇప్పుడు రెండో మాట. ఇప్పుడు దాకా ఒక మాట మనం ధ్యానించాం. మొదటి మాట ఏంది? ఎవరు గొప్పవారు? ఏమండి, ఎవరు గొప్పవారు? ఇప్పుడు దాకా చెప్పిన ప్రసంగం అదే. ఎవరు గొప్పవారు అంటే దేవుని ఆజ్ఞల ప్రకారంగా నడిచేవాడు ప్రతి వాళ్ళు గొప్పవాళ్ళు, అంతేగా. అర్థమవుతుందా? రాత్రి ఏం చెప్పాడండి, నేను రాలేదు ప్రార్థనకని అంటే ఎత్తి చెప్పే తట్టుకి వినాలి మన వాక్యం. 2 ముక్కల్లో మొత్తం అర్థమయ్యేటట్టు చెప్పాలన్నమాట. ఇది మొదటి మాట. ఇప్పుడు దాకా నేను చెప్పింది మొదటి మాటే. ఎవరు గొప్పవారు ఈ భూలోకంలో? ఆమె రాత్రి ఏం విన్నానంటే, మనం ఏందో ఇంత బంగారం వేసుకుంటూ గొప్పవాళ్ళు నేను అనుకుంటున్నాం, కానీ అట్ట కాదంట. మరి ఎట్టంట? అసలు దేవుని వచ్చినాలు వాక్యం ఆయన చెప్పినట్లుగా కానీ మనం నడుచుకుంటే మనమే గొప్పవాళ్ళం అంట. మీకు సంగతి చెప్పమంటారా? సందర్భం వచ్చింది కాబట్టి. ముఖేష్ అంబానీ ఉన్నారు కదా, బాంబేలో ఉంటాడు. ఇంటి మీద హెలికాప్టర్ దిగి తెలుసా, టిఫిన్ చేయటానికి బెంగళూరు పోతాడంట. తెలుసా, పేటకు పోయి టిఫిన్ చేయాలంటే అసలు ఎందుకయ్యా ఇంట్లో సర్దిపోని తినరాదంటయ్యా అని అంట. మనం
కదా. ఆయన గొప్ప సంగతి అది. ఇంకా ఆయన ఎంత గొప్పవాడో చెప్పమంటారా? 500 రూపాయల నోటు కింద పడితే అది తీసుకుందాం అనే దానికంటే అంతకంటే ఎక్కువ ఆదాయం వచ్చిందంట. కింద పడ్డ నోటు తీసుకోవడానికి ఎంత టైం పట్టిద్దండి? నిమిషం కూడా పట్టదు కదా, ఒక 10 సెకండ్లే లేకపోతే 20 సెకండ్లు పట్టింది. అది తీసుకునే లోపు అంతకంటే ఎక్కువ సంపాదన వచ్చిందంట ఆయనకి. మనం పొద్దుగోలు సంపాదిస్తే ఎంత వస్తుంది మనకి? ఒక 300-500 ఇంతే కదా. ఇప్పుడు మీరేమనుకుంటారంటే ముఖేష్ అంబానీ మరి ఆ లెక్కలో గొప్పోడేగా, అవునా కదా? ఈ లోకంలో వ్యవహారం మనం చూస్తున్నాం. కానీ మన కోసం ప్రాణం పెట్టిన ప్రభువు అదేమి లెక్కేయట్లేదు ఆయన. చూడండి, 500 రూపాయల నోటు కింద పడితే తీసుకునే లోపు ఇంకా ఎక్కువ బ్యాలెన్స్ ఆయన అకౌంట్లో పడుద్దంట, అంతకంటే ఎక్కువ వచ్చిందంట. ఇప్పుడు అతను గొప్పవాడా? మన కాడ అంతకంటే కొంచెం తక్కువ ఉంది కాబట్టి మనం తక్కువ, అది కాదు. దేవుని ఆజ్ఞలు ఎవరైతే పాటిస్తారో వారు గొప్ప. ఇప్పుడు మనం దేనికోసం పరిగెత్తాలి, దేనికోసం మనం ప్రయత్నం చేయాలంటే ఉదయం లేచిన కాడి నుంచి మన ఫోన్ ఎక్కడుంది, మన పన్ను పాత్రలు ఎక్కడ ఉన్నాయి, మన పనిముట్లు ఎక్కడ ఉన్నాయి అని ఎతికినట్లుగా దేవుని వాక్యం, దేవా నా దేవుడవో నీవే ఏకుని నిన్ను వెతుకుదును. ఎందుకు అని అంటే ఈ వాక్యాలు ఎతికి ఈ సూత్రాలను పాటించిన వాడు గొప్పవాడుతాడు కాబట్టి అందుకని దావీదు ఆ మాట అన్నాడు అనమాట. ఇప్పుడు రెండో మాటకు మనం వచ్చాం అనమాట. మొదటి మాట ఏంది? దేవుని ఆజ్ఞల ప్రకారంగా ఎవరైతే నడుచుకుంటారో, ఎవరైతే ప్రవర్తిస్తారో వారు మాత్రమే గొప్పవారు. జ్ఞాపకం ఉంచుకొని నేను మళ్ళీ అడుగుతాను. ఇక రెండో మాట ఏంది అని అంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఒక చిన్నపిల్లవాడిని తీసుకొచ్చి వారందరి మధ్యలో నిలవబెట్టి అంటున్నాడు, ఈ చిన్న బిడ్డ వలె తనను తాను తగ్గించుకున్న వాడు ఎవడో వాడే పరలోక రాజ్యములో గొప్పవాడు అనబడును. చూడండి, ఇప్పుడు రెండో మాట ఏంటంటే తగ్గించుకున్నవాడు గొప్పవాడు అవుతాడు. మనం తగ్గేదే లేదో, కానీ బైబిల్ ఏం చెబుతుందంటే తగ్గించుకున్నవాడు గొప్పవాడు అవుతాడు. అసలు అది ఈ బిడ్డ వలె తగ్గించుకున్నవాడు. బిడ్డలు తగ్గించుకోవటం అంటే చిన్నపిల్లల్ని ఒక 5-6 సంవత్సరాలు వచ్చిన వాళ్ళని అంత 2 దెబ్బలు కొట్టారనుకోండి, వాళ్ళు ఏడ్చుకుంటా బయటకు పోతారు, లేకపోతే సోఫాలోని వాళ్ళని కూర్చొని ఏడ్చుకుంటూ ఉంటారు. కానీ తిరిగి వాళ్ళు ఏం ప్రయత్నం చేయలేరు. లేదా 3 సంవత్సరాలు 4 సంవత్సరాల పిల్లోడిని తల్లిదండ్రులు వాళ్ళు కొడితే మళ్ళీ ఏం చేయలేడు ఇంకా. అంటే ఒక 3 సంవత్సరాల పిల్లోడిని కొడితే పోలీస్ స్టేషన్ పోతాడు చెప్పండి? ఏమన్నా ఇంత పొడు కత్తి ఏమన్నా చేపించుకుని వస్తాడు, పోయి ఏమన్నా చేపించుకోడు కదా. అట్లా ఆ బిడ్డలాగా ఉండాలని అంటున్నాడు ప్రభు, మనకి మాదిరి చూపెడుతున్నాడు అన్నమాట. ఈ బిడ్డలాగా ఉండాలా. వాడు స్టేషన్ పోలేదు, చూసారా? వాడు కత్తి తీసుకుంటానికి పోలేదు, ఏమి లేదు. ఆ బిడ్డ వల్లే తగ్గించుకున్నట్లుగా మీరు కూడా ఉంటే మీరే గొప్పవారు అని ప్రభు చెప్తున్నాడు. అవునండి, తగ్గింపు. యేసుక్రీస్తు ప్రభువు ఆయన ఎంత తగ్గించుకున్నాడు చూడండి, ఎంత తగ్గించుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు శిశువులు భూలోకులు ఉన్నప్పుడు శిశువుల పాదాలు కడిగాడు. ఎంత తగ్గింపో చూడండి. దేవాతి దేవుడు మానవుల పాదాలు కడగటువంటి ఎంత తగ్గింపో చూడండి, ఎంత దిగొచ్చాడు చూడండి. తగ్గింపు. అత్త ఏదన్నంటే కోళ్ళు సరేలే మత్తమేగా నన్ను అంది అనేది తగ్గింపు. ఒకవేళ కోడలు ఏమనంటే అత్త మా కోళ్ళేగా అంది, తగ్గింపు. కుటుంబాల్లో తగ్గింపు లేపబట్టేనండి ఇదంతా. ఎవరి కోళ్ళు హెచ్చించుకోబట్టే మనం 0 మీదకి వస్తున్నాం. బైబిల్ కూడా అదే చెప్తున్నాను, తగ్గించుకున్నవాడు హెచ్చించబడును, తను తాను హెచ్చించుకుంటే తగ్గించబడతాడు. ఎవరు గొప్పవారు అని అంటే బిడ్డ వలె, చిన్న బిడ్డ వలె ఎవరైతే తగ్గింపు జీవితం కలిగి ఉంటారో వారు మాత్రమే గొప్పవారు. చిన్న బిడ్డలు ఎలా ఉంటారు చూడండి, అప్పటికప్పుడే కొట్టుకుని అప్పటికప్పుడే ఆటలాడుకుంటారు, కలిసి ఉంటారు చూడండి. అప్పటికప్పుడే అంతా
అప్పటికప్పుడు చొక్కాలు చింపుకుంటారు, అప్పటికప్పుడే పొట్టలు పెడతారు. కానీ 5-10 నిమిషాలు వెంటనే మళ్ళీ వాళ్ళది నోటర్ అయిపోయింది అనమాట. రుణమాఫీ అన్నట్టుగా మొత్తం అయిపోయింది. మళ్ళీ రే ఆడుకుందాం వస్తాం అంటాడు మళ్ళీ. కానీ కాస్త పెద్దోళ్ళు ఇంత అయిన తర్వాత వాళ్ళిద్దరి మధ్య గొడవ వచ్చిందంటే, పెద్దోళ్ళకి గొడవ వచ్చిందంటే కొన్ని సంవత్సరాలు పట్టింది తెలుసా? మళ్ళీ వాళ్ళు పలుకోవాలంటే చాలా పట్టింది. కానీ ఇప్పుడు మనల్ని పెద్దోళ్ళలాగా ఉండమంటున్నాడా, పిల్లల్లాగా ఉండమంటున్నాడా? పిల్లల్లాగా ఉండమంటున్నాడు అనమాట. ఎందుకంటే పిల్లల మనస్తత్వం వేరు. కాబట్టి ఈ చిన్న బిడ్డ వల్లే అంటే ఆ చిన్న బిడ్డకి కపటం ఉండదు హృదయంలో. కపటం ఉంటే మళ్ళీ ఆటకు పిలుస్తాడు పిలువడు. ఆ చిన్న బిడ్డకి ద్వేషాలు, కలహాలు, కక్షలు ఇవన్నీ ఏం తెలియవు. చిన్న బిడ్డలు ఒకసారి ఒక సేవకులు చెబుతుంటే విన్నా, పిల్లలు చిన్న పిల్లల్ని పందాలు పెట్టారంట. చిన్న పిల్లలు ఆడుకునే పిల్లలు అంతా పాలు మరిచిన తర్వాత ఇక ఎన్ని సంవత్సరాలు ఉంటే మీకే తెలియాలి. బందాడే టైంలో అనమాట. అంటే ఇక్కడ నిలబడి పిలిస్తే మన కాడికి వచ్చేటట్టుగా అటువంటి వయసులో ఆటలు పోటీ పెట్టారంట చాలామంది. మీ పిల్లల్ని తీసుకొని మీ తల్లిదండ్రులు రండి అని తీసుకొని ఇచ్చారంట. పెద్ద సభలాగా పెట్టారు, పెద్ద మ్యాట్ పరిచారనమాట. ఎవరు తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని మీ ఎదురులో వదిలిపెట్టండి అని వదిలిపెట్టారు. మీరు పిలవండి ఇప్పుడు అని తల్లిదండ్రులు పిలిచారన్నమాట. అంత దూరంలో ఉన్నారు పిల్లలందరూ కూడా. వాళ్ళు కూర్చోబెట్టారు. తర్వాత ఎవరు పేరు తగ్గట్టు వాళ్ళు పిలుచుకున్నారన్నమాట. రే చిన్ని, ఏ కన్నా, ఏ నాన్న రాని అంటే వస్తూ ఉన్నారంట. తల్లిదండ్రుల కొరకు వస్తూ ఉన్నారు. కొంతమంది పిల్లలు బంధాలు లేక వాళ్ళు అట్నే ఉండిపోయారు. ఈ వచ్చేవాళ్ళు కొంతమంది ఏం చేశారంటే వాడు రాలేదు ఏందని మళ్ళీ ఆగారంట. ఇప్పుడు వాళ్ళ బహుమతి ఏంది అంటే ఎవరు పిల్లలు వాళ్ళ తల్లిదండ్రుల కాడికి వస్తే వాళ్ళకి ఇంత బహుమతి అని ఉంది. నువ్వు రారా నువ్వు వస్తే మనకు బహుమతి వచ్చిందనే తల్లిదండ్రుల బాధ. వీళ్ళ మనసులో ఉండదు, వాళ్ళ మనసులో లేదు. అర్థమవుతుందా? పిల్లల మనసుల్లో అది లేదు. పిల్లల తల్లిదండ్రుల మనసులో ఏముందని అంటే మా ఓడు కన్నా మా పిల్లోడు పిలిస్తే మా మనోడు గడ వచ్చిందంటే ఇప్పుడు మాకు బహుమతి వచ్చింది. ఏ ఊరు పిల్లోడైతే వాళ్ళ తల్లిదండ్రుల కాడికి వస్తాడు ముందుగా వాళ్ళకి మొదటి బహుమతే అని అన్నట్టు ప్రకటన చేస్తూ ఉంటారన్నమాట. వాళ్ళకి ఏం తెలుసు? కపటం తెలుసు వాళ్ళకి. ఈ అసూయ, ఈ ఈర్ష్య తెలుసా? ఎవడు పిల్లోడు వస్తే రాకపోతే మాకెందుకు, మా ఓడొత్తే బాగుండు. ఇది మన మనస్తత్వం, అవునా కదా? ఎవరు పాస్ అయ్యారా, మనకెందుకు, మనోడు పాస్ అయ్యాడు లేదా చెప్పండి, అది చెప్పండి. మన మనసు అదే. వాస్తవంగా పెద్దవాళ్ళ మనసు అంత అదే. కొంతమంది పిల్లలు వస్తున్నారు, కొంతమంది పిల్లలు వెనకబడిపోయారు. కొంతమంది పిల్లలు ఏంటంటే వాడు రావట్లేదు ఏంది అని మళ్ళీ కొంతమంది కూర్చున్నారనమాట. నువ్వు రారా, వాడుతూ నీకెందుకు, నువ్వు రారా అని కేకలేస్తున్నారు. కానీ వీళ్ళ మనసు వేరు, పిల్లల మనసు వేరు. వాళ్ళు సావాసం కోసం అటువంటి మనసు ఉండాలంటున్నాడు ప్రభువు మనకి. వాళ్ళు ఏమైపోతే మాకెందుకు, ఇటువంటి వాడు గొప్పవాడు ఎందుకు అవుతాడు చెప్పండి? వాడు రావట్లేదని ఈడు ఆగాడు అనమాట. ఎందుకు ఆగాడంటే సహవాసం కోరకు. ఎందుకమ్మ అట్లా ఉన్నారు, ఎందుకు అట్లా బాధించబడుతున్నారు అని పలకరించి పరామర్శించిన వాడు గొప్పవాడు అవుతాడో. నాకెందుకు అని అనుకుంటే ఎట్లా అవుతాడు చూడండి. ఎవరు ఏదన్నా అనుకున్నా కూడా, ఎవరు ఏదన్నా మనల్ని అన్నా కూడా మనం తగ్గించుకున్నట్లయితే మనం గొప్పవారు అవుతాం. రెండో మాటగా మనం ఏం ధ్యానం చేస్తున్నాం అంటే, కాబట్టి ఈ చిన్న బిడ్డ వల్లే తనను తాను తగ్గించుకున్న వాడు ఎవడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు అవుతాడంట. గొప్పవాడు. ఏడన్నా యేసుప్రభుని నమ్ముకొని చాలా కాలం అయింది కదా, నీ తగ్గింపు ఎక్కడన్నా చూపించావా? నీ తగ్గింపు ఎక్కడన్నా చూపించావా? ఇంతవరకు చూపించకపోతే అసలు నీలో చెప్పుకోదగిన గొప్ప సంగతి ఏదీ లేదు. అంతే. ఒక్క మాటన్నా కూడా నువ్వు తగ్గించుకోలేకపోతున్నావంటే అసలు నీలో గొప్ప సంగతి ఏమీ లేదంతే. గొప్పవారు ఎవరు అని అంటే రెండు విషయాలు ఇప్పటి వరకు మనం ధ్యానించాం. మీరే చెప్పండి, గొప్పవారు ఎవరు, వారు ఎలా ఉంటారు, వారు ఎక్కడుంటారు అని అంటే దేవుని వాక్యం మనం చెబుతుంది. ఒకటి, గొప్పవాడు అంటే ఎవరు? ఆజ్ఞలు పాటించేవాడు, దేవుని వాక్యాలు ఉన్నట్లుగా పాటించేవాడే గొప్పవాడు. ఈ విషయంలో మరి ముందున్నామో వెనకబడి ఉన్నామో ఆలోచన చేసుకోవాలి మనం.
సత్యాన్ని అనుసరించేవాడు. వాక్యం అంటే నీ వాక్యమే సత్యం. యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనం ప్రకారంగా నీ వాక్యమే సత్యం. వాక్యం అంటే అర్థం అదే అన్నమాట. వాక్యమే సత్యం. యేసుక్రీస్తు ప్రభు అన్నాడు కదా, నేనే మార్గమును సత్యమును జీవమును. వాక్యమే సత్యం. సత్యమై ఉన్నవాడు దేవుడు. దేవుని ఆజ్ఞల ప్రకారంగా ఈ భూలోకంలో బ్రతికేవాడే గొప్పవాడు, అంతే. అర్థమవుతుందా? ఇక రెండో మాట ఏమని చెప్పుకున్నాం? రెండో మాట, చిన్న బిడ్డ వల్లే తగ్గింపు జీవితం కలిగి తగ్గింపు మనసు కలిగిన వాడు గొప్పవాడు, అంతే. అన్నట్టు అంటే నేను ఒప్పుకోను అనుకో. అసలు ఏ తగ్గింపు ఏది అక్కడ? నేను అలా వాళ్ళు ఎలాగంటే నేను ఒప్పుకోను. ఏ తగ్గింపు ఏదాడా? యేసుక్రీస్తు ప్రభువు ఎంత తగ్గించుకున్నాడండి ఈ భూలోకానికి రావటానికి. ఆయన తగ్గించుకున్నాడు. పిలిపిలికి రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో 5వ వచనంలో ఏం రాయబడి చూడండి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరు కలిగి ఉండండి. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడయండి. దేవునితో కూడా ఉన్నట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకుని లేదు, కానీ మనుషుల పోలిక పుట్టి దాసుని స్వరూపము ధరించుకుని. దాసుని స్వరూపం, దేవాతి దేవుడు మానవుని రక్షించడం కొరకు దాసుని స్వరూపం ధరించుకున్నాడు. అంటే కలెక్టర్ గారు సిల్వర్ చెప్పులు వేసుకోవాలంటే వేసుకుంటాడా? మామూలుగా ఆ వేసుకుని మన ఊరు రావాలంటే ఆయన ఇల్లు పోదు, పోయిద్దా పోదా? సిల్వర్ చెప్పులు మామూలుగా మీరు మిరగాల పోతే వేసుకునే చెప్పులు అనమాట. ఆ వేసుకుని కానీ కలెక్టర్ గారు మన ఇంటికి ఈయనకు వచ్చిందంటే మనం అంటే ఈ కలెక్టర్ గారు ఏంది ఎట్టొచ్చాడు ఏంది అని. సాధారణమైన వస్త్రాలు, నార్మల్ వస్త్రాలు అవి వేసుకొని ఒక సైకిల్ వేసుకుని వచ్చాడు కలెక్టర్ గారు. మనం ఏమంటాం? మనం ఏ అంచనేస్తాం చూడండి? తక్కువ అంచనేస్తాం కదా, తక్కువ అంచనేస్తాం, చాలా తక్కువ అంచనేస్తాం. ఒక జిల్లాకి మాత్రమే ఆయన కలెక్టర్, అంతే. పక్క జిల్లాకి మళ్ళీ చల్లడు మళ్ళీ. కానీ యేసుప్రభు వారు ఎంత గొప్పవాడంటే కలెక్టర్ని సృష్టించిన వాడు ఆయన. ఈ భూలోకంలో ఈ జిల్లా కలెక్టర్ మరొక జిల్లాకు పోతే ఆయన సంతకం పెద్దగా పనిచేయదు, ఆయన అధికారం పెద్దగా పనిచేయదు. ఆయన జిల్లాలోనే ఆయన రాజు, అంతేనా? ఎక్కడ కింద మన ఇంట్లో సాగించినట్లుగా బయట పక్కింటికి పోయి మనం సాగేయాలంటే మనకి ఏముండదు, అధికారం ఏముండదు, అంతేముండదు. కలెక్టర్ గారు సైకిల్ వేసుకొని సామాన్యమైన వస్త్రాలు ధరించుకుని ఏంది ఇట్లా వచ్చాడు ఏంది అని అనుకుంటాం మనం. కానీ యేసుక్రీస్తు ప్రభువారు అసలు ఆ కలెక్టర్ అన్న సైకిల్ వేసుకుని వచ్చాడు, సైకిల్ అన్న ఉంది ఆయనకి. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకానికి వచ్చినప్పుడు అసలు ఆయన తల వాల్చుకుంటూ స్థలము లేకుండా పోయింది. సత్రములో కూడా వాళ్ళ స్థలం లేదంటండి. సత్రాల్లో వాస్తవంగా బస్సు పోయిన వాళ్ళు, బస్సు మిస్ అయిన వాళ్ళు అందరూ సత్రాల్లో ఉంటారు కదా, కొంతమంది అనాథలు సత్రాల్లో ఉంటారు. కానీ యేసుప్రభు వారికి సత్రంలో కూడా స్థలం లేదండి. ఎంత దీనుడైపోయాడు చూడండి, ఎంత తగ్గింపు చూడండి, ఎంత లేమిడితనమో చూడండి. దాసుడైపోయాడు చూడండి, పాదాలు గడిగే విషయంలో దాసుడైపోయాడు. తగ్గించుకునే విషయంలో చూడండి ఎంత దీనత్వం చూపించాడో చూడండి. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మనందరి కొరకు ఆయన తన రూపకాన్ని మార్చుకోవాల్సి వచ్చింది. పరిశుద్ధుడు పరిశుద్ధుడు అనే గాన ప్రతిగానాలు చేయబడిన ఆయన ఆ పరిశుద్ధతను, ఆ మహిమ సింహాసాన్ని, ఆ స్తుతియాగాలను విడిచి మానవునిగా రక్తునిగా వచ్చాడు. ఇదే తగ్గింపు అంటే మానవుని రక్షించడానికి ఆయన తనను తాను ఆయన తగ్గించుకొని మానవాకారంతో వచ్చాడు అన్నమాట. ఎంత తగ్గింపు చూడండి. ఇప్పుడు ఇందాక నేను కలెక్టర్ గారి గురించి చెప్పాను కదా, కారులో తిరిగే నువ్వు సైకిల్ ఎక్కిపోయానంటే ఆయన ఒప్పుకోడు కదా, ఒప్పుకుంటాడా? కారులో తిరిగేవాడిని నేను సైకిల్ మీద పోవాలంటే అసలు ఆయన ఒప్పుకోడు. సామాన్యమైన వస్త్రాలు వేసుకో, నార్మల్గా ఉండు అని అంటే ఆయన ఒప్పుకోడు. కానీ యేసుక్రీస్తు ప్రభు దాన్ని ఒప్పుకొని అంగీకరించి మన కోసం వచ్చాడండి. మనల్ని రక్షించడం కొరకు ఆయన అట్లా వచ్చాడు. అన్ని కలిగిన వాడు ఏమీ లేని వాడికి వచ్చాడనమాట.
ఇది గొప్ప సంగతి. మనకు ఎంతో ఉండొచ్చు, కానీ దేవుని వాక్యాలు ప్రకారం నడిస్తే అది గొప్ప సంగతి అని, బిడ్డ వల్లే తగ్గించుకుంటే అది గొప్ప సంగతి అని మనం చూస్తూ ఉన్నాం. మన ప్రభు కూడా ఆయన గొప్పవాడు అని మనం చూస్తూ ఉన్నాం. దాసుడైపోయాడు, గొప్పవాడు కానీ దాసుడైపోయాడు. మనల్ని గొప్పవారుగా చేయాలని, మనకు రక్షణ ఇవ్వాలని. మూడో మాట నేను అట్లా జ్ఞాపకం చేసి ముగిస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో చూడండి, ఒక మాట చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం చూడండి. 3వ మాటను జ్ఞాపకం చేస్తున్నాను. ఎంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగో తప్పించుకుందాము. 3వ మాట గొప్ప రక్షణ. గొప్ప రక్షణ. ఈ రక్షణను ఎవరైతే స్వీకరిస్తారో వారు మాత్రమే గొప్పవారు, అంతే. గొప్ప రక్షణను ఎవరైతే ఆమోదిస్తారో, గొప్ప రక్షణను ఎవరైతే అంగీకరిస్తారో వారు గొప్పవారు. గొప్ప రక్షణ నీ కొరకు సిద్ధంగా ఉంది. గొప్పవాడైన ప్రభు తక్కువరైన మన కొరకు ఆయన చేతులు జాపి పిలుస్తూ ఉన్నాడండి. ఆయన ఎద్దకు పిలుస్తూ ఉన్నాడు. గొప్ప రక్షణ మనకు సిద్ధంగా ఉంది. మనకు ఇవ్వబోయే రక్షణ అది కోట్లు పెట్టి కొనేది కాదు, అసలు అది ఎవరు అమ్మేది కాదు. గొప్ప రక్షణ ప్రభు మనకి ఇవ్వటానికి ఆయన మనల్ని పిలుస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభు గొప్పవాడే, అయితే మనందరి కొరకు ఆయన తగ్గించుకున్నాడు. అమూల్యమైన రక్తం చిందించాడు, చనిపోయాడు, సమాధి చేయబడి 3వ దినమందు మృతుని గెలిచి తిరిగి లేచాడు. ఆయన ఆ విషయంలో గొప్పవాడు, అంతేగా. ఆయన ఆ విషయంలో గొప్పవాడు. ఏ లోపము ఏ పాపము లేకుండా బ్రతికాడండి. అందుకని ఈ ప్రపంచంలో యేసుప్రభు వారు గొప్పవాడని మనం ఖరాఖండిగా నిర్దాక్షిణ్యంగా చెప్పగలుగుతున్నాం. ఏ పాపము లేకుండా బ్రతికిన ఆ ప్రభువుని నువ్వు నమ్ముకుంటే ఎంత ధన్యుడు అవుతావు. నువ్వే గొప్పదాన్ని, నువ్వే గొప్పవాడు అవుతావు. యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళు గొప్పవాళ్ళు, కానీ యేసుప్రభు జీవితంలో లేకుండా ఎన్ని ఉన్నా కానీ అది గొప్ప సంగతి ఏం కాదు. మీరు కూరలు వండుతారు కదా, ఉప్పు ఏమి వేయొద్దు, అన్నీ వేయండి. ఆ కూర గొప్పగా ఉంటుందా? మీరు చెప్పండి. దాంట్లో ఉప్పు యాడ్ చేయలేదు, వేయాల్సిన అన్నీ వేసారు, కానీ అది ఒక్కటి మాత్రం తప్పించారు, అది వేయదలుచుకోలేదు. అది లేని కూర ఎవరైనా బాగుందా అని అంటారా? ఏమండి, ఎవరైనా బాగుంది అని అంటారా? అండరు. ఎందుకంటే దాంట్లో అసలు పడాల్సిందే పడలేదన్నమాట. ఉండాల్సిన ప్రభు హృదయంలో లేకపోతే ఏమైనా ఉండుగాక నీకు, అంతే. పాటలు ఉంది కదా, మణులు మాణిక్యాలు ఎన్నున్నా, మేడమిద్దలు ఎన్నున్నా, మణులు మాణిక్యములున్నా, మేడమిద్దలు ఎన్నున్నా, మదిలో యేసు లేకున్నా, నీకు ఉన్నా అది సున్నా, అంతే. ఎన్నైనా ఉండుగాక, ఎన్నైనా ఉండుగాక. యేసుక్రీస్తు ప్రభు మన జీవితంలో లేడంటే అది సున్నా, అంతేక. ₹1,00,00,000 ఎన్ని? 8 సున్నాలా 7 సున్నాలా? 7 సున్నాలా? గీతలు ఎన్ని? ఒక్కటే. ఆ ఒక్కటి తీసి పక్కన పెట్టండి, అన్ని సున్నాలు పెట్టుకుందాం. ఏమి లేదు, అంతే. నీ కాడ కూడా ఏమి లేదు. నేను అంటే ఏందను, ఏమి లేదు నీ కాడ. యేసు ప్రభు లేకుండా బతుకుతున్నావు, ఏముంది నీ కాడ? సున్నా, అంతా సున్నా, ఏమి లేదు. ఒట్టి ఇసుకతో ఇల్లు కట్టి చూద్దాం, ఒట్టి ఇసుకతోటి, ఒట్టి ఇసుకే, అంతే. దాంట్లోకి ఏం కలపకుండా ఒట్టి ఇసుకతో కట్టు, సిమెంట్ లేకుండా కట్టలేం. అట్లనే ప్రభువు మన జీవితంలో లేకుండా పరలోకం పోలేం, నరకం తప్పించుకోలేం. గొప్ప దేవుడైన యేసు ప్రభు చేతులు చాపి పిలుస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకొని ధన్యులు కావాలని ప్రేమతో ఈ మాటలు తెలియపరుస్తూ ఉన్నాము. నేను యేసు ప్రభువుని నమ్ముకుంటాను అని అన్నవారు, ఇది మిక్కిలి అనుకూలమైన సమయం, ఇది మంచి రక్షణ దినం. ముందుకు వచ్చినట్లయితే ఎట్లా నమ్ముకోవాలో తెలియపరుస్తూ, యేసు ప్రభు లేకుండా బ్రతుకుతున్నామంటే అంతా చప్పటి చేతివే, ఉపయోగం ఏమీ లేదు. ఉప్పు లేదు, తీసి పడేయండి, ఎందుకు దేనికి పనికి వచ్చింది అని అంటున్నావు కదా. లేకపోతే లేదు అని అంటే మనం ఏం చేస్తాం, దాన్ని వేసుకుంటాం కదా. లేదు అని అంటే తెచ్చి వేసుకుంటాం కదా. ఇప్పుడు వరకు యేసుప్రభు హృదయంలో లేడు, ఇప్పుడు ఏం చేయాలి మనం? యేసుప్రభు, నేను పాపిని,
నా పాపలు క్షమించండి, నన్ను నీ బిడ్డగా చేర్చుకోండి అని ఎంతైతే వేడుకుంటారో వారందరికీ రక్షణ అండి. క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు, రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. గొప్ప రక్షణ, నిర్లక్ష్యం చేయొద్దు. 3 మాటలు నేను తెలియపరిచాను. యేసు ప్రభు వారి మాటల ప్రకారం, ఆజ్ఞల ప్రకారం నడిచిన వాడే గొప్పవాడు. తర్వాత చిన్న బిడ్డలాగా అన్ని విషయాల్లో తగ్గింపు జీవితం కలిగిన వాడు. నోరు మూయమ్మ అంటే నోరు మూసేవాళ్ళుగా ఉండాలన్నమాట. అరబాకనంటే అరకు ఉండేవాళ్ళు, వాళ్ళే గొప్పవాళ్ళు. తర్వాత 3వ మాట, రక్షణ పొందినవారు గొప్పవారు, అంతే. రక్షించబడిన వాడు గొప్పవాడు, రక్షణ లేకుండా ఉన్న వాళ్ళు గొప్పవారు కానే కారు. ఉగ్రతకు పాత్రలు అవుతారు కాబట్టి దాని నుంచి తప్పించుకున్న వాడే గొప్పవాడు అవుతాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు నమ్ముకొని ధన్యులు కావాలని ప్రేమతో ఈ మాటలు తెలియపరుస్తూ ముగిస్తూ ఉన్నాను. ప్రభు ఈ మాటలు మనందరి కొరకై దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. పరలోకపు తండ్రి, స్తోత్రం. ప్రకటించబడిన మాటలకు ముద్ర వేయమని, ముందున్న కార్యక్రమం అంతట్లో మీ కృప చూపి నడిపించమని మీకే మహిమ చెల్లిస్తూ ఈ మా మనవులు ప్రార్థన మా ప్రభువును రక్షకుడైన క్రీస్తు యేసు వారి పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. వందనాలు అందరికీ. మంచిది. ఇంతవరకు మనము చక్కని సందేశం విన్నాం. గొప్ప రక్షణ పొందినటువంటి వారే గొప్పవారు. ఈ లోకంలో ఎన్నున్నా యేసుక్రీస్తు లేకపోతే మన జీవితంలో సున్నాని. మనం 3 మాటలు మనం విన్నాం. మరి ఇంతటితో కోడిక ముగించబడింది. వచ్చినటువంటి వారికి అందరికీ భోజనాలు ఉన్నాయి. అందరూ భోజనం చేసి వెళ్ళాలని తెలియపరుస్తున్నాం. పలహారం ఏమైనా ఉందమ్మా?